బుజ్జి బుజ్జి ఇస్ బ్యాక్. ఇది కొంచెం ఎమోషనల్ ట్రైలర్ అనుకుంటా. కామన్ ఓహో! బ్లాక్ బస్టర్ హిట్. ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా ఎగ్జాక్ట్లీ. చాలా పీక్స్ లో ఉన్నాయి. ఎందుకంటే హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్స్. సో జే కొంచెం బిజీగా ఉన్నాడు. సో నేను జే ఫ్రెండ్ ని ఎక్స్‌పోర్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. సో గైస్, దిస్ ఇస్ అనూష. హలో ఎవ్రీవన్. సో తను మనకి చాలా దూరం నుంచి ఉంది. స్వీడన్ నుంచి మాట్లాడుతుంది. సో ఈరోజు కల్కి ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ అసలు వాళ్ళు చాలా డిలేస్ చేసి అది చేసి ఇది చేసి అసలు ఎన్ని ట్రైలర్స్ చేస్తారో అసలు నాకు అర్థం అవ్వలేదు. బట్ ఇది ఫైనల్ ట్రైలర్ అనుకుంటున్నాము, ఎందుకంటే నెక్స్ట్ వీకే మూవీ రిలీజ్ కాబట్టి. సో అను ఏమనుకుంటాను, లైక్ ట్రైలర్ ఎలా ఉంటది ఏంటి అది అనేసి అసలు. ఏం అనుకుంటున్నావో కాదు, ఎక్సైట్మెంట్ ని హోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ 6 PM అని చెప్పి అండ్ దెన్ నెక్స్ట్ ట్వీట్ చేశారు కదా, నో ఇట్స్ వెయిట్, ఆ, ఇట్స్ వర్త్ ఇట్ వెయిటింగ్ అని చెప్పి 8 PM కి అని. సో యాక్చువల్లీ అండ్ టైమింగ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి వెయిటింగ్, ఓకే ఎప్పుడు 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 అని చెప్పి. సో లెట్స్ నాట్ వేస్ట్. వెయిట్, మేక్ పీపుల్ వెయిట్ అనమాట. సో జస్ట్ ట్రై టు సో స్టార్ట్. గైస్, ట్రైలర్ చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లెట్స్ గో. సమయం వచ్చింది. చాలా ఇంటెన్స్ రోల్ ఇచ్చారు అమితాబ్ బచ్చన్. భగవంతుడి రూపణ సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడు. ఓకే, దీపికా పాల్గొంటాడు భగవంతుడు. దీపిక. బేసిక్లీ షీ ఇస్ సుధామ. కానీ ఆ ఎప్పుడు ఆ స్టోన్ చూసి నాకు సోల్ స్టోన్ గుర్తొస్తుంటది ఎప్పుడు, అశ్వత్థామది. ఇంద్రుని చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. ఒక్క పెద్ద బౌంటీ, వన్ షాట్. డైలాగ్స్ చూడు అసలు ఒకదాని నుంచి ఒకటి, ఆ ఇంటర్లింక్ అది ఏదో ఉంది థింకింగ్ అని తెలుసు. కానీ వీళ్ళిద్దరు ఫైట్ ఏంటో నాకు అర్థం అవుతుంది అసలు. ఇంకా చాలు. అగేన్స్ట్ Maybe. లేకపోతే ఏంటి. సో ఇది అది హిస్టరీ మూవీ చూస్తే కానీ అర్థమయ్యేలాగా లేదు. అదే ఇది హిస్టరీతో కానీ Seriously. నైన్త్ పార్ట్ ఎన్ని రావాలి. అవకాశాలు ఇచ్చినా ఆ, మనిషి మారలేడు. ఇది చూస్తే నాకు ఎప్పుడు స్టార్ వార్స్ గుర్తొస్తుంది. seriously. ఓకే, ఇది కొంచెం ఎమోషనల్ ట్రైలర్ అనుకుంటా. ఎలా స్టార్ట్ చేసి ఇట్లా ఎమోషనల్ దాకా తీసుకొచ్చేసారు చూడు అసలు. అది Yeah. తెలియని కూడా తెలియని లేదు. ఇంటర్లింకింగ్ అది. యా ఎగ్జాక్ట్లీ. దీపిక ఐ గెస్ ప్రెగ్నెన్సీతో ఉన్నట్టుంది కదా అప్పుడు కూడా. రియల్ గానే ప్రెగ్నెంట్ ఉంది. లైక్ దాంట్లో నుంచి లైక్ సూపర్ గా చేసింది. యా. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. బుజ్జి బుజ్జి. ఇస్ బ్యాక్. ఇస్ బ్యాక్. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. బుజ్జి 2.2 అనుకోవాలి మనం ఇది. వావ్, ప్రిపేర్ అయ్యి వచ్చాను. కామన్ బ్లాక్ బస్టర్ హిట్. అసలు కరెక్ట్ కదా. అసలు నార్మల్ గా అసలు ఆ గ్రాఫిక్స్, ఆ వీడియో ఎడిటింగ్స్ అండ్ ఆ లుక్, అసలు ఆ థీమ్ కుండా అసలు ఆల్మోస్ట్ టోటలీ న్యూ టు దట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. అండ్ యాక్చువల్లీ మనల్ని ఆ వరల్డ్ లో ఏదో ఒక వరల్డ్ లోకి తీసుకెళ్లి క్యారీ చేసినట్టు ఆ Ah. ఫీలింగ్ వచ్చింది. లైక్ వీ వర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. ఇంకా అసలు మూవీ చూస్తే ఏ రేంజ్ లో ఉంటుందో. అసలు మూవీ అదే నుంచి బయటకు వచ్చేటప్పుడు వేరే ఒక యూనో ఒక వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్ కి వచ్చామనే ఫీలింగ్ వస్తుందేమో. యాక్చువల్లీ లైక్ ఇంకో డైమెన్షన్ వెళ్ళిపోయి బయటకు వచ్చినట్లు ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ లైక్ ట్రైలర్ అసలు అమేజింగ్. ఇది కొంచెం యాక్చువల్లీ లైక్ లింక్ ఏంది ఇప్పుడు మొత్తం స్టార్టింగ్ టీజర్స్ అండ్ అవన్నీ వచ్చి నాకు ఫీల్ లైక్ మేబీ వాట్ ఏం అవ్వచ్చు మూవీలో అనేసి ఎక్స్పెక్టేషన్స్. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎగ్జాక్ట్లీ. చాలా పీక్స్ లో ఉన్నాయి, ఎందుకంటే చాలా ఇంకా చాలా characters ఉన్నాయి. పీక్స్ లోకి వచ్చాయి. టీజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి టీజర్ కి కొంచెం బుజ్జి, Ah. భైరవ ఇలా కొంచెం అట్లా Yes. కొంచెం ఏదో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, బట్ నాట్ ష్యూర్ ఏదో ఉంది. ఆ ఏంటో ఎక్సైట్మెంట్ ఇప్పుడు తెలియదు. మళ్ళీ ట్రైలర్ తో ఇంకా యాక్చువల్లీ కొంచెం తెలుస్తుంది అనుకున్నా, ఇంకా పెరిగింది మూవీ ఇంకా చూడాలి పెరిగింది. అని. అదే కొత్తగా ఇప్పుడు ఏం చూపిస్తారు Oh. అనేసి మూవీలో. సో గైస్, కదా. ట్రైలర్ అయితే అదిరిపోయింది. 27th రిలీజ్ అవుతుంది.
అందరు డెఫినెట్ గా వెళ్ళాలి చూడటానికి. సో టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.